ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. వినాయక చవితి 6వ తారీఖున 7వ తారీఖున చాలా మందిలో ఈ సందిగ్ధత ఏర్పడిందండి. అలాగే పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి, ఇళ్లల్లో చేసుకునేవారు ఎలా, అలాగే మండపాల్లో పూజను ఆచరించే వాళ్ళు కావచ్చు, ఏ విధంగా చేసుకోవాలని వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వినాయక చవితి ఈసారి సందిగ్ధం ఒకటి ఉందండి. 6వ తారీఖున 7వ తారీఖున అని చాలా మంది ప్రశ్న అడుగుతూ ఉన్నారు. వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి, అసలు తిథి ఎప్పుడుంది, ఏ సమయం ప్రధానం అని చెప్పి. ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాహం త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమష్టవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిः సేదసాదనం గజాననం భూతగణాదిసేవితం కపిత్రజం జంబూఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. విఘ్నేశ్వరుడి యొక్క నవరాత్రులు అనేటటువంటివి చాలా విశేషమైనటువంటి నవరాత్రులు. భక్తులు తమ యొక్క ఆటంకాలను దూరం చేసుకోవాలన్నా, గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలన్నా ఈ నవరాత్రులు చాలా ప్రత్యేకమైనటువంటివని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇది చదువుకునేటటువంటి విద్యార్థులకు, పిల్లలకు చాలా విశేషమైనటువంటివిగా భావన చేసుకోవచ్చు. ఎందుకంటే సిద్ధికి, జ్ఞానానికి అధినాయకుడు విఘ్నేశ్వరుడు. అలా చదువుకున్నటువంటి విద్యార్థులు గనక ఈ నవరాత్రులు చక్కగా గణేశుడి యొక్క ఆరాధన చేస్తే సిద్ధి, బుద్ధి, జ్ఞానం ఈ మూడు కూడా ప్రసాదించేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు. కనుక ఇది జ్ఞానానికి ప్రతీక. విఘ్నేశ్వరుడు అంటేనే జ్ఞానము, విఘ్నేశ్వరుడు అంటేనే లక్ష్మీ ప్రధాతము అని చెప్పడం జరిగింది. అన్నీ కూడా విఘ్నేశ్వరుడు అంటే సకల విఘ్నాలను దూరం చేసేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు. కనుక మానవాళి జీవితంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవరోధాలు ఉంటూ ఉంటాయి. అలాంటి విఘ్నాలను దూరం చేసుకోవడానికి ఈ యొక్క నవరాత్రులను గనక నిష్ఠగా ఉపయోగించుకుంటే తప్పకుండా శుభము, లాభము రెండూ కూడా చేకూరుతూ ఉంటాయి. అయితే ఈ నవరాత్రుల్లో విశేషంగా 6వ తారీఖు 7వ తారీఖు అనే సందిగ్ధంలో చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనకు నవరాత్రులు ఉత్సవాలు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకు 6వ తారీఖు ఉదయము తదియ వెళ్ళిపోయి చవితి అనేటటువంటిది 11:33 ప్రారంభమవుతుంది. చవితి అనేటటువంటి తిథి. కానీ మన సనాతన ధర్మంలో పండుగలకు కొన్ని సనాతనమైనటువంటి విలువలు ఉన్నాయి. సూర్యోదయానికి ఏ తిథి ఉంటే అదే తిథిని పాటించాలి అనేటటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. అలాగే మనకు నవరాత్రి ఉత్సవాలు అని చెప్పడం జరిగింది. అయితే నిజానికి గణపతి యొక్క చవితి అనేటటువంటిది కూడా 7వ తారీఖు మధ్యాహ్నం 1:33 వరకు చవితి అనేటటువంటిది ఉంటుంది. మధ్యాహ్నం వరకు ఉంటుంది. తదుపరి పంచమి అనేటటువంటి తిథి మనకు ప్రారంభమవుతుంది. అయితే ఇంట్లో పూజ చేసుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో 7వ తారీఖు రోజున ఉదయం 1 గంటలోపు పూజాది క్రతువులన్నీ ముగించుకోవాలి. ఎక్కడైతే మండపాలలో పూజ చేసేటటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా సాయంకాలం విధి విధానంగా పూజ చేసుకోవచ్చు. సాయంత్రం మరి పంచమి ఉంది కదండి, అప్పుడు పర్వాలేదు. ఎందుకంటే ఉదయ తిథి మనకు చవితితో ప్రారంభమవుతుంది కాబట్టి మనము సంకల్పంలో చెప్తాము చవితి యుక్త పంచమి అని చెప్తూ ఉంటాము. అలా చెప్తాం కాబట్టి ఇక్కడ సంకల్పంలో మనం ఏం చేస్తాం, చవితి యుక్త పంచమి అంటే చవితి వెళ్ళిపోయి పంచమిలోకి అడుగు పెట్టాం కాబట్టి ఆ రోజున ఇంట్లో చేసుకునేటటువంటి వారు ఉదయ కాలంలో చేసుకోవాలి. మండపాల దగ్గర ఎలాగైనా సాయంకాలం పూట చేసుకోవాలి. అలా మొత్తం వ్రతం అంతా ముగించుకోవాలి. ఆ తర్వాత పంచమి అది ఇంట్లో చేసుకునే వాళ్ళు. కానీ మండపాలలో చేసుకునేటటువంటి వారికి వాళ్ళకు టైం డేట్ అవసరం, వాళ్ళకు రోజులతోటే పని ఉంటుంది. కనుక మామూలుగా ఇంట్లో అయితే ఈ రకంగా చేసుకోవాలి, బయట మండపాల దగ్గర అయితే ఈ రకంగా చేసుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలో చాలా మందికి తెలియనట్టు, అంటే తెలిసి ఏం తప్పులు చేస్తున్నారు అంటే మండపాల దగ్గర, ఇంట్లో అయితే ఎలాగైతే స్త్రీలు ఉంటారో చక్కగా వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యగా వాళ్ళ కుటుంబంలో చేసుకుంటారు. కానీ ఈ మండపాల దగ్గరికి వచ్చేసరికి అనవసరంగా తెలియనటువంటి తప్పులు చాలా మంది చేస్తున్నారు. అంటే వినాయకుడి పేరుతో అనవసరంగా చేయకూడనటువంటి పనులు మండపాలలో ఆచరించడము, ముందర వినాయకుడిని పెట్టడం, వెనక అనేక రకమైన గేమ్స్ ఆడడము, ఈ డీజే పాటలు పెట్టడము, సినిమా పాటలు పెట్టడము, లేనిపోని ఇబ్బందులు క్రియేట్ చేయడము, తాగడము, అనవసరంగా చందాల వసూలు పేరుతో అక్కడ ఖర్చు పెట్టేది రూపాయి అయితే వీళ్ళు 10 రూపాయలు జేబులో నింపుకుంటున్నారు. కనుక భగవంతుడి యొక్క రూపాయి ముట్టామనుకోండి నీ జీవితంలో ఎలాగా నష్టపోతావు. అది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను పోయిన సంవత్సరం కంటితో చాలా చూశాను.
ముందర వినాయకుని పెడతారు, వెనక మందు బాటిల్ పెట్టుకుని తాగుతూ ఉంటారు. ముందర పెద్ద వినాయక అంటే వాళ్ళు కనిపించకుండా మళ్ళీ సైడ్ వాల్స్ కట్టేసుకుంటూ ఇక వెనక ఎవరు లేరు అనుకునేటటువంటి ఒక ధూమ. అది నిజంగా అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ఎవరు చూడలేదు కదా అని అనుకునేటటువంటి పరిస్థితులు ఎట్లా అవుతున్నాయో అలాగే భగవంతుడి ముందర పెట్టి వెనక చాలా మంది తప్పులు చేస్తూ ఉన్నారు. అలాగే నిమజ్జనం రోజు కూడా చాలా మంది తాగడము, తినడము, భగవంతుని ముట్టుకోవడము, నిమజ్జనానికి వెళ్ళిపోవడము, అలాంటి సందర్భాల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు జరగడము, ఇలాంటివి చాలా మట్టుకు చూస్తున్నాం. కానీ ఈ నవరాత్రులు దయచేసి అలా నిష్టగా ఉండండి. తప్పకుండా ఇలాంటి పనులు అనేటివి మానుకునే ప్రయత్నం చేయండి. అలా చేశారనుకోండి, మీరు 9 రోజులు హ్యాపీగా ఉంటారేమో, మిగతా సంవత్సర కాలం అంతా బాధపడతారు. ప్రభావం 100%. అంటే ఇక్కడ పూర్వజన్మ కృతం పాపం వినశ్యతి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం పూర్వజన్మలో చేసిన పాపాలు ఏంటో తెలియవు, కానీ ఇప్పటికీ మనం కష్టాలు బాధలు అనుభవిస్తున్నామంటే కారణం ఏంటి? గత జన్మలో చేసినటువంటి పాపాలు నీకు తెలియకపోవచ్చు, కానీ భగవంతుడికి తెలుస్తాయి. 100%. చిత్రగుప్తుడి యొక్క పనే అది. అలా లెక్కించినప్పుడు జీవితంలో చాలా మంది మనుషులు అనుకుంటారు, ఏమన్నా అయ్యో నేను ఇన్ని పూజలు చేస్తున్నానే, ఇన్ని దేవుళ్ళకు మొక్కుతున్నానే, అయినా నాకు కష్టాలు తప్పడం లేదంటే అవి నువ్వు ఇప్పుడు చేసినటువంటి పుణ్యము గురించి కాదు, నువ్వు గత జన్మలో చేసిన పాప పుణ్యములే నీకు ఈ రూపకంగా వెంటాడుతున్నాయి. భగవంతుడు ఎప్పుడైనా కూడా ఎలా శిక్షిస్తాడంటే, నీ పాపం పోవాలంటే నువ్వు బాధపడాలి, నీ శరీరం కష్టపడాలి, నీకు మనస్తాపం రావాలి. అలా వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే బాధపడి మనస్తాపం పడుతున్నావో అప్పుడు నీ కష్టం తొలగిపోతుంది అని నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే భగవంతుడి యొక్క మహిమలు, భగవంతుడి యొక్క లీలలు మనం అర్థం చేసుకోలేము. చాలా మంది ఏమంటారంటే, అయ్యో నేను రోజు పూజ చేస్తున్నాను అయినా మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి, మంచి వాళ్ళకే బాధలు వస్తాయి, వాడు తప్పులు చేస్తున్నాడు, చాలా గొప్ప గొప్ప మేడలు కడుతున్నారు అని అనుకుంటారు. కానీ దానికి ఎప్పుడో ఒకప్పుడు బాధ, శిక్ష అనేటటువంటిది భగవంతుడు తప్పకుండా విధిస్తాడు. అలాగే ఈ వినాయకుడు నవరాత్రుల్లో కూడా తప్పులు చేస్తున్నాము, ఎవరు చూడడం లేదు కదా అని చెప్పి ఎవరు అనుకోకండి. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, తప్పకుండా నువ్వు చేసినటువంటి తప్పుకు శిక్ష అనుభవించేలా చేస్తాడు. మండపాల్లో వినాయకుడు పెట్టేవాళ్ళు నిజంగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం ఇంట్లో కంటే మండపాల్లో ఎక్కువ పూజ చేస్తున్నాము. ఇంట్లో కంటే అంటే ఇంట్లో మన పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు అని చెప్పేసి చాలా మంది అంతెందుకండి, మండపాలు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎన్ని పెరిగిపోయాయి. దీని యొక్క ప్రభావం ఎలా విస్తరించింది అని అంటే, కొంతమంది ఈగోలకు వెళ్ళిపోతారు. అరే వాడు మనకంటే పెద్ద గణపతి పెట్టాడు, సెంటిమెంట్ తోను భక్తి పూర్వకంగా పెట్టేవాళ్ళు కొంతమంది, మీరన్నట్లుగా ఈగోతో పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, అహంకారంతో. అరే వాడు మనకంటే పెద్ద, వానికంటే గొప్ప గణపతి తీసుకొచ్చి మనం నిరూపించుకో అంటే ఇక్కడ గణపతుల సంఖ్య పెరిగిపోతుంది, గణపతుల యొక్క ఆకారం పెరిగిపోతుంది, కానీ భక్తి భావన తగ్గిపోతుంది. ఎక్కడండి భక్తి? అసలు భక్తి భావన అనేటటువంటిదే కనిపించడం లేదు ఇక్కడ. ఏదో ఆడంబరాలు, హంగులు, ఆర్భాటాలు, ఈ వినాయక చవితి గేమ్స్ ఇవే కనిపిస్తున్నాయి తప్ప అక్కడ నీకు వినాయక చవితి అంటే ఏంటి? ఇప్పుడు ఏ మండపం దగ్గరకైనా వెళ్ళండి, వినాయక చవితి ఎందుకు జరుపుకుంటాము, వినాయక చవితి అంటే ఏంటి, అసలు ఈ పండుగ అంటే దీని వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటి అని ఎవరికి అడిగినా ఎవరికి తెలియదు. నిజానికి 90% వినాయక చవితి అంటేనే తెలియదు. ఏదో వినాయకుడి చవితి వచ్చింది, గణపతికి పూజ చేయాలి, నిమజ్జనం చేయాలి, ఇవి రెండే వాళ్ళకి తెలిసినటువంటివి. మిగతా రోజులు అసలు ఎందుకు పూజ? ఒక్కొక్క రోజు నిజంగా వినాయక చవితిలో 9 రోజులు 9 రకాలైనటువంటి చరిత్రలు ఉన్నాయి వినాయకుడి యొక్క ఉత్పత్తిలో. మూషికాసురుని సంహరించినటువంటిది, విఘ్నేశ్వరుడు యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది, శివుడికి విఘ్నేశ్వరుడు ఎందుకు యుద్ధం జరిగింది, గణపతి ఎందుకు లడ్డూలు దొంగతనం చేస్తాడు, గణపతి ఎందుకు ఆ మోదకాలంటే ఇష్టం పెరిగింది, అలాగే ఈ వినాయక చవితిలో చంద్రుని చూస్తే ఎందుకు నీలాపనిందలు వస్తాయి. ఎన్నో చరిత్రలు ఉన్నాయి వినాయకుడి యొక్క సనాతన ధర్మంలో. కానీ ఇవన్నీ ఎవరికి అవసరం లేదు. కావాల్సిందేంటి? వినాయక చవితి వచ్చింది, చక్కగా చందాలు వసూలు చెయ్యాలి, మండపాలు ఏర్పాటు చేసుకోవాలి, 10 లక్షలు కలెక్షన్ చేయాలి, 5 లక్షలు వినాయకుడికి పెట్టాలి, మిగతావి మనం సేఫ్ గా పక్కన పెట్టి ఇవే ఆచరిస్తున్నారు తప్ప భగవంతుడి కోసం సమర్పించినటువంటి ఏదైనా భగవంతుడి కోసం వినియోగించాలి తప్ప. లేదా నీకు మిగిలాయి కదా, పేద విద్యార్థులకు పుస్తకాలు పంచండి, అన్నం లేనటువంటి వారికి ఏదైనా సహాయ సహకారం, ఈ రకమైనటువంటి పద్ధతిని ధర్మాచరణ చేసేటువంటి ఏ పద్ధతిని ఆచరించండి. నిజంగా భగవంతుడు సంతోషిస్తాడు. భగవంతుడు సంతోషించడానికి అనేక మార్గాలు ఉన్నాయి, భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో మార్గాలు. నువ్వు భగవంతునికి మొక్కకపోయినా నువ్వు సహాయ సహకారాలు అందించు, ఆ పుణ్యం నీ ఖాతాలో ఆ భగవంతుడు జమ చేస్తాడు. కనుక ఈ నవరాత్రులు చాలా విశేషమైనటువంటివి. ఇంట్లో పూజ చేసుకునేటటువంటి వారు ముఖ్యంగా చక్కగా ఒక పీటను పెట్టుకొని ఎక్కడైతే పీట పెట్టుకుంటామో, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలా మంది మామూలుగా నీటితో కడిగితే,
కానీ ఆవు పంచితము, గోమయం ఈ రెండుటితో అలికి దానిపైన పసుపుతో ముగ్గులు వేయాలి. ఈ ముగ్గు పిండితో వేయకూడదు, పసుపుతో ముగ్గు వేయాలి. పసుపుతో ముగ్గు వేసిన తర్వాత దానిపైన పీటను ఏర్పాటు చేసుకొని దానిపైన క్లాత్ వేసి బియ్యం పోయాలి. చక్కగా గణపతి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకొని దాని ముందర కలశం పెట్టుకోవాలి. చక్కగా ఇరువైపులా 2 దీపాలు పెట్టుకోవాలి. ఆ రకంగా పెట్టుకున్న తర్వాత గణపతికి షోడశ నామావళి పూజ ఉంటుంది. అలాగే 21 పత్రాలతో స్వామి వారికి పూజాది క్రతువులు ఉంటూ ఉంటాయి. అంటే నేచర్ కి గణపతికి చాలా దగ్గర సంబంధం ఉంది. మనకు ప్రకృతే భగవంతుడు అని చెప్పి అనేక శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రకృతిలో భగవంతుణ్ణి మనం ఆస్వాదించడమే వినాయక చవితి యొక్క గొప్పతనం. అందులోనూ ఈ 21 పత్రాలు కూడా కేవలం ఈ మాసంలోనే దొరుకుతాయి, మిగతా ఏ మాసంలో కూడా దొరకవు. అందుకే ఈ మాసం చాలా ప్రకృతి పరంగా ఇటు దైవిక పరంగా చాలా ప్రత్యేకత ఉంది. అందులోనూ ఈ పూజ చేసుకునేటటువంటి విధానంలో కూడా అనేక నియమాలు ఉన్నాయి. ఇంట్లో గణపతి పూజ మగవారే చేయాలి, లేదు అంటే దంపతి యుక్తంగా చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ ఎక్కువగా ఆడవాళ్ళు చేయకూడదు. ఎందుకంటే గణపతికి మగవారే పూజ చేయాలి. గణపతి బ్రహ్మచారి అని కూడా చెప్పడం జరిగింది. ఈ సిద్ధి బుద్ధి అనేటటువంటి వారు కూడా భార్యలను కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ భార్యలు అనేటటువంటి ఏవైతే సిద్ధి బుద్ధి ఉన్నాయో ఇవి జ్ఞానంతో సంబంధించినటువంటివి, జ్ఞాన ప్రతీకగా సంబంధించినటువంటివి. కాబట్టి ఇక్కడ విఘ్నేశ్వరుడు కేవలము బ్రహ్మచారులు లేదా మగవాళ్ళు, గృహస్థులు మగవాళ్ళు చేయవచ్చు. కాబట్టి ఇంట్లో పూజ చేసుకునేటటువంటి వారు మగవారు పూజ చేయండి. ఆడవారు మీ ధర్మపత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తుంటారు, చక్కగా పక్కన కూర్చుండి అన్ని అందిస్తూ ఉంటారు. అలాగే వినాయకుడి యొక్క కథను చదువుకోవాలి. వినాయకుడి యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది, వినాయకుడికి శివుడికి ఏ రకమైనటువంటి యుద్ధం జరిగింది, అసలు వినాయకుడు అనేటటువంటి వాడు కేవలం పసుపు ముద్దతో అంటే నలుగు పిండితో ఎలా ఉద్భవించాడు, పార్వతీదేవి ఎందుకు తీసుకొచ్చింది అనే మనందరికీ తెలిసింది ఎక్కువగా పుస్తకంలో కథలో ఇచ్చింది మాత్రమే తెలుసు. కానీ నిజానికి దాని వెనక వినాయక పురాణంలో, గణేష పురాణంలో వినాయకుడి గురించి ఎన్నో రకాలైనటువంటి గాథలు ఉన్నాయి. అవి నిజంగా పర్టికులర్ గా మనం గనక అర్థం చేసుకుంటే విఘ్నేశ్వరుడి యొక్క వృత్తాంతం అనేటటువంటిది అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ ఇక్కడ విమర్శిస్తున్నారు అంటే నీ దగ్గర 1,00,000 ఆధారాలు ఉంది. దానికంటే ఒక ఆధారమే ఇది జరిగింది వాస్తవం అని చెప్పడానికి మన దగ్గర ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నమ్మకం అనేటటువంటిదే ప్రధానం. ఆ నమ్మకంతోనే నువ్వు పూజ చేయు, ఆ నమ్మకంతోనే విశ్వాసంతో భగవంతుడు ఉన్నాడు, మన కష్టకాలంలో ఆదుకుంటున్నాడు అనే విశ్వాసంతో నువ్వు ఎప్పుడు చేస్తావో అప్పుడు ఆ భగవంతుడు నీ కష్టం వచ్చినప్పుడు, నీ చుట్టూ ఎవరు లేనప్పుడు నీ పక్కన భగవంతుడు అనేవాడు నిలబడతాడు. అలా చేసుకుంటే నిజంగా ఈ వినాయక చవితి ఏదైతే ఉందో మీ జీవితంలో ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ అన్నట్టుగా తప్పకుండా మారిపోతుంది. నీ కష్టాలను గట్టెక్కించేవారు నీ పక్కనున్న వాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు కాదు, భగవంతుడు గట్టెక్కిస్తాడు. ఆ విశ్వాసంతో నువ్వు చెయ్యు, తప్పకుండా ఈ నవరాత్రులు మీకు శుభాన్ని లాభాన్ని చేకూరుస్తాయమ్మా. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.